బ్యాక్ టు లైవ్ షో. సరే అయిపోయింది, హోదా రాదని తేలేక మరి ఏం చేయాలనే అంశం మాట్లాడుతున్నాం శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ రెండు కూడా దాంతో పాటు ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేక హోదా హక్కు, ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రధానము భిక్షమ కావచ్చు, రెండు సాయం అనుకుందాం. విభజన చట్టం హామీలన్నీ అమలు కావాలి. ఇప్పటికైనా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఉండే పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే. విభజన చట్టం హామీలు ఆనాటి ప్రధానమంత్రి ఈనాటి ప్రధానమంత్రి ఇద్దరు చెప్పినట్టు ఒకే మాటలు, ఇక విలువ ఉండే నాయకత్వం కాదు. వాట్ ఈజ్ యువర్ స్టాండ్? మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ప్రధాన ప్రతిపక్షంగా మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా 2.5 సంవత్సరంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం సాగిస్తున్నారు, అదే పోరాటాన్ని భవిష్యత్తులో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు మీరు ముందుకు రండి, ప్రత్యేక హోదా సాధన కోసం మీరు ముందుకు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పిన ఈ రోజు కూడా రాష్ట్రంలో ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రత్యేక హోదా సాధన కోసం విభజన చట్టం హామీలు రవి గారు నిజంగా అవకాశం ఉంటుందా? ఈయన ప్రపోజ్ చేసినట్టు అందరూ ఇప్పుడు కలిసి వెళ్ళి మళ్ళీ ముఖ్యమంత్రి గారే కలుపుకున్నారు అనుకుందాం, కాసేపు వెనక్కి వెళ్ళి లేదు ఇస్తామనే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు మనం ఈ చర్చలో చూస్తున్నాం కదా, ఎంతసేపటిగా ఒక ఆయన వెంకయ్య నాయుడు గారు గొప్పతనం, సరే శ్రీధర్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చాలా శక్తివంతులు అన్నారు, శక్తివంతులే, కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తి ఉందా లేదా అనేది ఇక్కడ చాలా కీలకమైన విషయం. అదైతే జరగడం లేదు. మూడవది కాంగ్రెస్ కీర్తనలు శైలజానాథ్ పాడితే దాన్ని ఖండించాల్సి వస్తుంది, మళ్ళీ బీజేపీ అద్భుతంగా వరగబెట్టిందంటే దాన్ని ఖండించాల్సి వస్తుంది. ఈ వాదోపవాదాలతో ప్రజలకు జుగుప్స కలుగుతుంది. రాత్రి చేసినటువంటి ప్రకటనతో పరిస్థితి విషమించింది. ఇంతకుముందు కనీసం ఏదో ఒక ఊరిస్తున్నటువంటి ఒక ఆశ, ఏదో తెలుగుదేశం కూడా చెప్పుకోవడానికి ఒకటి ఉండేది. ఇప్పుడు చెప్పడానికి ఇంకేం లేదు. మేము చూస్తున్నాము, నిరీక్షిస్తున్నాము, తలుపు మూసిన తలవాకిటనే పగలు రై నిలుచున్నా అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ఇంకెంత మాత్రం లేదు. రాత్రి చేసిన ప్రకటన ఒక బూటకం. అందులో ఏ ఒక్క విషయానికి కూడా క్వాంటిఫికేషన్ లేదు. క్వాంటిటీ మేము ఇంత ఇస్తున్నాము, ఇట్లా చేస్తున్నాం అనేది లేదు. క్వాలిఫికేషన్ అంటారంటే దాని లక్షణాలను కూడా వాళ్ళు చెప్పింది ఏం లేదు. కాబట్టి రాత్రి చేసిన ప్రకటన ఒక బూటకం. దీని మీద ముఖ్యమంత్రి ఇప్పటికే చేతులు ఎత్తేశారు, దాన్ని ఆయన స్వాగతించేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకా ఆశించడానికి పెద్దగా ఏం లేదు. వాళ్ళు చేయదలుచుకుంటే అఖిల పక్షాన్ని తీసుకొని పోవడం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, నేను చెప్పా ఇది సెంటిమెంట్ కాదు, ఆయింట్మెంట్ కాదు, ఇది కమిట్మెంట్ అని. ఈ కమిట్మెంట్ ను కేంద్రం ఘోరంగా ఉల్లంఘించింది, వమ్ము చేసింది. ఒక మాటలో చెప్పాలంటే మర్చిపోవడమేనా? అది మర్చిపోతే గనక ప్రజలు వీళ్ళని కూడా మర్చిపోవడం పెద్ద కష్టం. నేను అన్నాను అందుకే, మీరు రకరకాల నాటకాలు ఆడారు, ప్రజలు సినిమా చూపిస్తారు. ఇప్పుడు మీరు కనుక నాటకాలు, పార్టీలే కాదు కదా నాటకాలు ఆడడం, ప్రజలకు కూడా సినిమా చూపించడం తెలుగు ఎప్పుడు ఎలా చూపిస్తారో తెలీదు. అలా కాకుండా ఇది 2 సార్లు శాసనసభ తీర్మానం చేసింది, ఇప్పుడు మళ్ళీ సమావేశం కాబోతుంది. శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన రాష్ట్ర ప్రజలందరి కోరికను కేంద్రం ఏకపక్షంగా వమ్ము చేసేటైతే దాని స్పందన రాష్ట్రం అంతటి నుంచి తప్పకుండా వస్తుంది. దానికి తెలుగుదేశం అధికారంలో ఇంకొక చివరి మాట చెప్తున్నారు. రాత్రి ఒక చర్చ చూశాను, ఇదేదో మోడీకి చంద్రబాబుకు మధ్యలోని, ఇదేదో గుజరాత్ కు ఆంధ్రప్రదేశ్ కు మధ్య, ఇవన్నీ చాలా అర్థరహితమైన, మనం రోడ్డు జంక్షన్లలో నిలబడి కూర్చొని మాట్లాడేటటువంటి మాటలు. దీన్ని మనం రాజకీయంగా చూద్దాం, రాజ్యాంగ పరంగా చూద్దాం. అప్పుడు కూడా అదే అన్నారు, చిదంబరానికి తమిళనాడు అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా ఊరికి చర్చను పక్కదో పట్టించి వ్యక్తిగతమైన వ్యవహారాలు అక్కర్లేదు. ఈ రాష్ట్రం అంతటినీ ఏకోన్ముఖంగా ప్రత్యేక హోదా కోసం రావాల్సిన చాలా ప్యాకేజీలు ఉన్నాయి నిజానికి, వాటన్నింటినీ తీసుకొని రావడానికి ప్రభుత్వం సిద్ధపడుతుందా, స్వాగతించి తప్పుకుంటుందన్న చూడాలి. శాసనసభలో నిజానికి వైసీపీకి కనుక సరైన వ్యూహం ఉంటే, శాసనసభలో ప్రభుత్వం, ప్రతిపక్షము, బీజేపీ కూడా ఉంది కాబట్టి వీళ్ళందరూ మళ్ళీ ఒక గొంతు వినిపించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి కార్యాచరణ మొదలు కావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీ కేసులు మా కేసులు అనుకుంటూ ఆ డోసులు ఎక్కువైపోతే కొంచెం బ్రీఫ్ గా వాట్ నెక్స్ట్ అండి, బ్రీఫ్ గానే ఆఖరికి ఇన్ని మాటలు అవసరంలే, జరిగింది ప్రజలు చూశారు. రాజకీయ పార్టీలుగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా సాధించి పెట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల పైన ఉంది. తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, సిపిఐ, సిపిఎం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, వైసీపీ కానీ మినహాయింపు కాదు. కనుక ఇప్పుడైనా సరే అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక్క తాటిపైకి వచ్చే ప్రయత్నం చేయాలా. ఎవరు చేయాలంటే అది ముఖ్యమంత్రి గారు చేయాలా.
ముఖ్యమంత్రి గారు చేసే మేము కలిసి వస్తాం, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ చేసినా సరే మేము కలిసి వస్తాం. Right. అటు కాని పక్షంలో ఏం చేస్తాం, ఆఖరికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం, మా పోరాటం మేము చేస్తూ ఉంటాం. మీరు చేస్తా ఉంటారు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేంద్రంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇస్తుంది. అందుకంటే నేను చెప్పేది ఏం లేదు. అందరినీ ఒకసారి ఒక ప్లాట్ఫామ్ మీదకి రమ్మని Direct గా చెప్పండి విమర్శలు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ విషయంలో చేతులు ఎత్తేసారనడం అబద్ధం. ఆయన ఏంటంటే ఇచ్చినటువంటి వనరుల్ని కలిపారా కాదు సార్, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని స్వాగతించాం తప్ప మేము ప్రత్యేక హోదా అవసరం లేదనో లేదా ఇంకా కావాలా కాదు, స్వాగతించాక డిమాండ్ చేయడానికి అవకాశం ఉంటుందా అనేది కూడా తప్పకుండా చేస్తామండి. ఉంటుందా? అప్పుడు నేను ఆ పార్టీలో ఉన్నటువంటి బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అర్బన్ పార్టీ అధ్యక్షుడు నేను చెప్తున్నాను, నేను తప్పకుండా ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తాం. పోతే అఖిలపక్ష మాట వస్తే వీళ్ళు అఖిలపక్షం అంటారు. ఏంటి అఖిలపక్షం? మీరు ఎక్కడ కలిసి వస్తున్నారు? ఇప్పుడు కలిసి వస్తామని చెప్పారు కదా, కాదు ఇప్పుడు ఎప్పుడు చెప్పామండి ఋషి గారు, వెంకన్న గారు, మీరు అట్ట కాదు కదా, మీరు వకీకరిస్తే ఎట్టా? మీరు వకీకరిస్తే ఎట్టా? మీరు వకీకరిస్తే ఎట్టా? కాంగ్రెస్ వైసీపీ కలిసి వస్తామని చెప్పారు. అట్ట కాదు, మీరు అబద్ధాలు చెప్తే ఎట్టండి? రైట్. మీరు ఇష్టం వచ్చినప్పుడు వస్తేనేమో మేము అఖిలపక్షాన్ని పిలవాలా? మీరు సాక్షాత్ రాజధాని శంకుస్థాపన ఈ రాజధాని శంకుస్థాపన ప్రత్యేక హోదా ఏమిటంటే మీరు మాట్లాడే మాటలు? రెండున్నర సంవత్సరంగా చాలా స్పష్టంగా చెప్పాం. రాజధాని విషయాలు చాలా ఉన్నాయి, రాజధాని మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. వెంకన్న గారు, మీరు పక్కదారి పట్టించొద్దు, ఎప్పటికైనా అసహనం వద్దు. లాస్ట్ గా ఒక మాట చెప్తున్నాం అండి, మేము ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. తెలుగుదేశం పార్టీ, బీజేపీ మన రాష్ట్రానికి పోరాటం చేస్తాం, తప్పకుండా చేస్తాం. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే మేము పోటీ చేస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఒక పార్టీను ప్రజలు తిరస్కరించారు, ఇంకో పార్టీ కేసులు మునిగిపోయి ఉన్నాయి. అది ప్రజలు చూస్తున్నారు వెంకన్న గారు, అది ప్రజలు చూస్తున్నారు. చెప్పండి, ఏపీ బీజేపీ ఒకవేళ ఇదే నిజం అనుకుందాం, సుదీనం అవుతుంది నిజంగా అందరూ వాళ్ళు ఒంటరిగా పోతామని చెప్పిన తర్వాత ఏపీ బీజేపీ కలిసి వస్తుందా కలిసి రాదా? ఇప్పటికే ఏపీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మేము విజయవాడలో సమావేశం, అంతకుముందు ఢిల్లీలో సమావేశం, ప్రజల యొక్క మనోభావాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి మక్కి ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు దశల వారీగా 2019లోగా పూర్తి చేయడం అనేది మా యొక్క గురుతర బాధ్యత. చెప్పండి. ఇంకొక విషయం, చట్టబద్ధతో ప్యాకేజీ ఇవ్వాలనుకుంటున్నాం. ఋషి గారు, మీ సమక్షంలో ఎన్టీవీ చర్చా వేదికలో వారిని కట్టుబడి ఎలా సాధ్యమవుతుంది? ఎన్ని అంశాలు ఒకటి రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాంతానికి వహించిన జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక హోదా కన్నా కూడా ప్యాకేజ్ వల్ల ఉపయోగము, అలాగే చట్టంలో ఉన్న అన్ని అంశాల మీద వాళ్ళు ప్రశ్నించడం మానేశారు. లేదని చెప్పిన తర్వాత మిగతా రాజకీయ పార్టీల నుంచి ప్రజల నుంచి అనే అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఎన్టీవీ అందిస్తూ ఉంటుంది. ఇది వాళ్ళ లైవ్ షో. థ్యాంక్ యూ శైలజనాథ్ గారు లైవ్ లో అందుబాటులో వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపటి లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.